ఖరీదైన ఫారిన్ ట్రిప్ ఛాన్స్, పైగా ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత ఎక్స్ట్రా పేమెంట్. ఇది జూనియర్ ఆర్టిస్టులకు డ్రగ్స్ మాఫియా ఇస్తున్న సరికొత్త ఆఫర్. ఇలాంటి ఆఫర్కి టెంప్ట్ అయిపోతున్న జూనియర్ ఆర్టిస్టులు దేశంలోని డ్రగ్స్ని మోసుకొస్తున్నారు మన దేశంలోకి. వీరిపై డేగ కన్ను వేసి పట్టేసింది మన ఈగల్ నెట్వర్క్. డ్రగ్స్ గంజాయి తరలించే మాఫియా ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుక్కుంటోంది. పోలీసుల కళ్లు కప్పి ఎప్పటికప్పుడు సరికొత్త అడ్డదారుల్లో డ్రగ్స్ గంజాయి తరలించే మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్కు చెందిన జూనియర్ ఆర్టిస్ట్తో పాటు మరికొంతమంది మహిళలను గంజాయి సరఫరా గ్యాంగ్లో దించారు. ఫారిన్ ట్రిప్కు వెళ్లే అవకాశంతో పాటు డబ్బులు ఇస్తామని ఆశ చూపించి వారిని గంజాయి సరఫరా కోసం వినియోగించుకున్న వైనం పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఒక్కో ట్రిప్పుకు 20,000 రూపాయలను ఎరవేసి కోట్లాది రూపాయల ఓషియన్ గంజాయిని దేశంలోకి తెప్పిస్తున్నారు స్మగ్లర్లు. ఇటీవల ఈగల్ పోలీసులు అంతర్జాతీయ ఓజీ గంజాయి నెట్వర్క్ గుట్టు బయటపెట్టారు. విచారణలో అందిన సమాచారంతో దర్యాప్తు చేయడంతో మహిళలతో అక్రమంగా గంజాయిని సరఫరా చేస్తున్న కోణం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ సనత్ నగర్ ప్రాంతానికి చెందిన జూనియర్ ఆర్టిస్ట్ సూరికళను ఈ నెల 6వ తేదీన ఇమిగ్రేషన్, కస్టమ్స్, ఎన్సీబీ అధికారులతో కలిసి ఆమెను శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. విచారణలో కేరళకు చెందిన అలెక్స్ పరిచయంతో బ్యాంకాక్ ట్రిప్కు వెళ్లి అక్కడ వారు ఇచ్చే బ్యాగ్ను తీసుకొచ్చి ఇస్తే 20,000 రూపాయలు ఇస్తానని ఆశ పుట్టించారు. ఈ విధంగా సూరికళను అక్రమ ఓజీ గంజాయి సరఫరాలకు దించాడని తేలింది. సూరికళ ఇప్పటి వరకు 3 సార్లు బ్యాంకాక్ వెళ్లి అక్కడ అలెక్స్ అనుచరులు ఇచ్చిన బ్యాగులను తీసుకువచ్చి నగరంలో రాజు బిస్వాస్ కు అందించినట్లు తెలిపింది. మరో ఇద్దరు గౌరీ, గంగా భవానీలతో కూడా ఓజీ గంజాయిని బ్యాంకాక్ నుంచి తీసుకొచ్చారని విచారణలో తెలిపింది. గంగా భవానీ, గౌరీలు కొన్ని రోజుల కిందట చెన్నై, బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఎన్సీబీ, కస్టమ్స్ అధికారులకు చిక్కారని తెలిపింది. బిస్కెట్స్, చాక్లెట్స్, ఇతర వస్తువులు మాత్రమే తీసుకురావాలని చెప్పి వీరితో ఓజీ గంజాయిని సరఫరా చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. అలెక్స్, రాజు బిస్వాసుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వివరించారు. అటు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి 5.4 కోట్ల రూపాయల విలువైన హైడ్రోపోనిక్ వీడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. కౌలాలంపూర్ నుంచి ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఇద్దరు ప్రయాణికులు తమ లగేజ్తో పాటు 2 బ్రాండ్ న్యూ గీజర్లను తీసుకొని వచ్చారు. గీజర్లలో ఏదో తేడా ఉందని అనుమానం రావడంతో వాటిని పూర్తిగా విడదీసి లోపలి భాగాలను పరిశీలించగా విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. గీజర్ లోపల వారికి అత్యంత చాకచక్యంగా వ్యాక్యూమ్ సీల్డ్ చేసిన 145 ప్యాకెట్లు కనిపించాయి. ఆ ప్యాకెట్లను తెరిచి చూడగా అందులో అత్యంత ఖరీదైన హైడ్రోపోనిక్ వీడ్ కనిపించింది. పట్టుబడిన గంజాయి మొత్తం 15.4 కిలోగ్రాములుంటుందని, బ్లాక్ మార్కెట్లో దీని విలువ సుమారు 5.4 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని కస్టమ్స్ అధికారి తెలిపారు. పోలీసులు ఎంతగా నిఘా పెంచుతున్నా ఇలా ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాల్లో డ్రగ్స్ గంజాయిని దేశంలోకి తీసుకువస్తున్నాయి డ్రగ్స్ మాఫియా.